పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పచ్చని భూముల్లో పొలిటికల్ రాబందులు వారాయి. తీర ప్రాంతం మొత్తాన్ని చెరపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున పచ్చని పంట పొలాలను లాగేసుకునే కుట్రలు తెరతీశాయి. ప్రభుత్వ పెద్దల కుట్రలను గుర్తించిన బాధిత రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది. సారవంతమైన 20,000 ఎకరాల భూములను రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ పేరుతో సేకరించాలని చూస్తోంది. ఇప్పటికే జీవో కూడా జారీ అయింది. అయితే పచ్చని పంటలు పండే తమ భూములను ఇచ్చేది లేదని చెబుతున్నారు కరేడు ప్రాంత రైతులు. తమ ప్రాణాలైనా వదిలేస్తాం కానీ సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇవ్వబోమని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ను కలిశారు కరేడు ప్రాంత రైతులు. చంద్రబాబు ఒత్తిడి తెచ్చి తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టిన ప్రభుత్వ పెద్దల వైఖరిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. గతంలో తమ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశామన్నారు. పోర్టుకు ఆనుకొని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించామని గుర్తు చేశారు. ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతోనే సుమారు 500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించామని, ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరేడులో సారవంతమైన ఏటా 2 పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి చేయటం దుర్మార్గమన్నారు జగన్. ఇండోసోల్కు కేటాయించిన భూములను బీపీసీఎల్కు ఇచ్చి ఇండోసోల్కు పొగబెట్టి పొమ్మంటుందని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి కుట్రే అని కరేడు రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు జగన్. ఆయన హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు అందరం వచ్చి సార్కి మేము పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులన్నిటిని చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అని మాకు అదే ధైర్యం ఇచ్చాడు. ఇటు కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా మహిళా సంఘాలు నిలిచాయి. పలు సంఘాలకు చెందిన ఐక్య మహిళా సమాఖ్య నాయకులు కరేడు పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రైతులు కూలీలను కలిసి బలవంతపు భూసేకరణపై అభిప్రాయాన్ని సేకరించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో భూమిని ఇచ్చేదానికి అంగీకరించేది లేదని, ఎంత దూరమైనా వెళ్తామని గ్రామాలకు చెందిన మహిళలు చెప్పారు. భూసేకరణను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తే ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటామని వారికి తెలిపారు.